హాయ్ అండి, హలో అందరికీ. మన మిల్ మేకర్ కర్రీలో సెకండ్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దీంట్లో పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి మసాలాలు అనేవి వేగిపోయినాయి అన్నమాట. మరీ వేయించకూడదు. ఎందుకు అనంటే చేదు వాసన వచ్చేస్తుంది అన్నమాట. కూర అనేది చేదుగా అయిపోతుంది. ఎక్కువగా వేపకూడదు అన్నమాట. అల్లమైన మసాలాలైన పేస్ట్. ఇప్పుడు దీంట్లో మనం వేసుకున్నది ఏంటి అనంటే మిల్ మేకర్లోకి టమాటా అనేది పేస్ట్ మనం మిక్సీతోటి పేస్ట్ కొట్టుకోవాలన్నమాట. కొట్టుకొని మొత్తం అది వేసేసుకోవాలన్నమాట. దీంట్లోకి టమాటా పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. మనకి ఆ మిల్ మేకర్లకి నేను చూపించాను కదండి, వీటికి ఎంత పేస్ట్ అయితే సరిపోతుందో మనకి కర్రీ అనేది అంత వీటికి అన్నమాట. ఈ క్వాంటిటీకి సరిపడా టమాటా పేస్ట్ని మనము ఒక 1 కేజీ టమాటా కాయలని మనం పేస్ట్ చేసేసుకొని ఇలా తీసుకోవాలి. దీంట్లో మనం ఇలా గల్లుప్పు అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, గల్లుప్పు అయినా వేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పు త్వరగా మెల్ట్ అవుతుంది అన్నమాట. ఇది ప్రాసెస్ అంతా కానీ ఫుల్ వీడియో చేయొచ్చు, బట్ నాకు ఎందుకో ఫుల్ వీడియో ఒకటి డౌన్లోడ్ అవ్వట్లేదండి. ఏదో ప్రాబ్లం వచ్చినట్లుంది. అది కొంచెం చూడాలి. చేసిన వీడియోలు కూడా ఉన్నాయండి ఫుల్ వీడియోకి, అవి చేయలేకపోతున్నాను, అప్లోడ్ అవ్వట్లేదు. ఏదో ప్రాబ్లం వచ్చింది, చూడాలి. నాకు పెద్దగా తెలియదు కదా, సరే చూపిస్తాను అది. అందుకని చెప్పేసి నేను షార్ట్లో పెడుతున్నానండి. ఇవి కర్రీస్ ఏ కర్రీ చేసినా మీకు షార్ట్లో ఇస్తాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అంటే కారము అది వేసిన ఆడియో ఒకటి మిస్ అయినట్లుందండి. నేను చెప్పేటప్పుడు మ్యూట్ పడిపోయింది. దీంట్లో చూశారు కదా, కారం వేసాను, కొంచెం సేపు ఇలా ఉడకనిచ్చుతున్నాను అన్నమాట.